ఆయా సమయాలు ఇప్పుడు మనకి రాత్రయితే అమెరికా వాళ్ళకి పగలుంటది ఈ టైంలో. అంటే ఒక్కొక్క ప్రాంతంలో వేరుగా ఉంటది. అందుకే కొన్ని ప్రాంతాలు పగలుంటది, కొన్ని ప్రాంతాలు రాత్రి ఉంటది. అందరికి ఒకే రాత్రి ఉండదు. అందరికి ఒకే పగలుండదు ప్రపంచంలో. కాబట్టి ఏంటంటే భూమి తిరుగుతుంది కాబట్టి అలాగా. అయితే ఇక్కడ మనము దేవుడు ప్రభువుని మన ప్రభువు యజమానుడు రాబోతున్నాడు. మనం మెలకువగా ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? పరిశుద్ధంగా ఉన్నామా? మన ఆత్మ సిద్ధంగా ఉందా? ఈ సమయంలో ప్రభువు వచ్చిన మనం ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నామా? మనం ఎలాగున్నాం? మన కుటుంబాలు ఎలాగున్నాయి? మన బిడ్డలు ఎలాగున్నారు? సంఘం ఎలాగుంది? మన తోటివారు ఎలాగున్నారు? కాబట్టి మొట్టమొదటి మనం సిద్ధపడి యేసుగారి గ్రంథంలో నీవు సిద్ధపడి నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచు అంటాడు దేవుడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఇతరులను కూడా మనం అలర్ట్ అయిపోయి ఏం చేస్తారు తెలుసా కొంతమంది వాళ్ళు మెలకువగా ఉండి ఏదైనా జరుగుతుంటే సమయంలో ఆపద వస్తుందనుకోండి ఎలర్ట్ చేసి వాళ్ళని కూడా లేపి మెలకువగా సిద్ధపాటు చేస్తూ ఉంటారు. జాగ్రత్త చేస్తూ వస్తారు. కాబట్టి మనము దేవుని బిడ్డలు చాలా జాగరూకంగా ఉండాలి. అందుకే యేసుప్రభు అంటారు మళ్ళా నెక్స్ట్ వర్షంలో అదే పదం చూడండి 38లో కూడా 38వ వచనంలో కూడా మరియు అతడు వచ్చినను మూడో జాము వచ్చినను ఆ! అట్ ఏ జాములోని రావచ్చు ఆయన. ఏ గడియలోని రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. కానీ అయితే మనం ఏందంటే మెలకువగా ఉండటం అనేది ప్రాముఖ్యమైనది. అందుకే మెలకువగా ఉండుడి. మరొక సందర్భంలో ప్రభు అంట అందరితో చెప్పుచున్నాను, మీతో చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను మీరందరూ మెలకువగా ఉండండి. కాబట్టి రాత్రి మనం ప్రభు సన్నిధిలో మెలకువగా సిద్ధపాటు కలిగిన అనుభవాలు ఉన్నామంటే మనం ధన్యులం. ఒకవేళ ఇట్టి మెలకువ లేదనుకోండి మనము ధన్యతలోకి రాలేము. అందుకొరకు మనం ఏం చేయాలంటే మనము వాక్య వెలుగులో మనం సిద్ధపరచుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా మెలకువగా మేము సిద్ధపడిన వారుగా అటు అనుభవాలు మెలకువగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు వాక్య వెలుగులో మనం మెలకు అనుభవంలోకి రావాల్సిన 7 సంగతులు. ఒకటి మన బీదలైన మీరు ధన్యులు. రెండోది ఆకలి గొనుచున్న వారు. మూడోది దుఃఖపడుచున్న వారు. నాలుగోది పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు. ఐదోది వాక్యం విని దాన్ని గైకొనేవారు. ఆరోది ప్రత్యుపకారం చేయని వారికి మనము ఇది చేయడం. ఏడవది ప్రభు వచ్చే సమయానికి మనం ఆత్మీయంగా మెలకువగలిగి ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క 7 అనుభవాలు మనం కలిగి ఉన్నామా? అటు అనుభవాలు మనం కలిగి ఉండాలని అప్పుడు మనము ధనులమవుతాం. ఈ శబ్దనంత ద్వారా ఉంటున్న ప్రాంత వాసులారా మీరు కూడా ప్రభువు నమ్మి రక్షణ పొంది ఈ అనుభవాలు ఉంటే మీరు కూడా ధన్యులుగా చేయడానికి ప్రభు ప్రేమిస్తారు. అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. అట్టి ధన్యతలోకి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. అట్టి అనుభవంలో మనం తీర్మానం చేసుకొని అట్టి సిద్ధపాటు మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం.